స్థితాం పద్మవర్ణాం తామ్యోపఫయే శ్రియం చంద్రాం. ఏం దేవరాజ్, ఎందుకలా అరుస్తున్నావు? బీపీ ఏమైనా ఎక్కువైందా? ఏంటి భువనేశ్వరి గారు మీరు చేస్తున్న పని? ఆలయ ధర్మకర్త పదవి కోసం ఇంత నీచానికి దిగజారుతారా? మీ వంశం గురించి అందరూ గొప్పగా చెప్పుకుంటారు. ఇప్పుడు మీరు దాన్ని చెడగొడతారా? ఇది నా వంశ ప్రతిష్టని పెంచే పని, తగ్గించే పని కాదు. అర్జున్ ఇప్పుడు కాదు, ఎప్పుడో నా బిడ్డ. కానీ గుళ్ళో జరిగే ఎన్నికలు కాబట్టి, ఆగమన శాస్త్రం ప్రకారం దత్తత తీసుకోవాలి కాబట్టి తీసుకుంటున్నాను. పంతులు గారు, మీరు కానివ్వండి. ఓం పద్మే స్థితాం పద్మవర్ణాం తామ్యో. ఇప్పుడు నేను వెళ్ళకూడదు. ఆ తల్లి కొడుకులిద్దరూ కలిసి దీన్ని ఎదుర్కోవాలి. ఒక యుద్ధం వచ్చినప్పుడే దేశం మొత్తం కలుస్తుంది. ఒక విపత్తు వచ్చినప్పుడే జాతి మొత్తం ఏకం అవుతుంది. అలాగే కష్టం వచ్చినప్పుడే కుటుంబం మొత్తం ఒకే మాట మీద నిలబడుతుంది. మంత్రాలు ఆపండి. ఏంట్రాను బాబు, పూజ పూర్తయ్యేంత వరకు మధ్యలో లేవకూడదు. ఇంకా పూజ ఎంతసేపు ఉంటుంది? అయిపోవచ్చిందయ్యా. మీ అమ్మగారి దగ్గర ఆశీర్వాదం తీసుకుంటే అయిపోయినట్టే. మీరు కానివ్వండి పంతులు గారు. ఓం ధ్రువం తే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువం తేంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం. అన్నా, మీకు విషయం అర్థం కావడం లేదు. ఇప్పటికిప్పుడు చేసుకుంటున్న దత్తత చెల్లదు. దీని మీద మీరు కోర్టుకెళ్ళొచ్చు. చూడు, నువ్వు గవర్నమెంట్ ఎంప్లాయ్ అని రామయ్య గారు వాళ్ళు చెప్పారు. నీకు ఈ విషయం తెలిసే ఉంటుందని నేను అనుకుంటున్నాను. పిల్లల్ని స్కూల్లో చేర్చినప్పుడు ఖచ్చితంగా గార్డియన్ సంతకం కానీ ఫాదర్ సంతకం కానీ ఉండి తీరాలి. అర్జున్ని స్కూల్లో చేర్చినప్పుడే నా భర్త ఫాదర్గా సంతకం పెట్టారు. అప్పట్నుంచే వీడు నా కొడుకు. నువ్వు కోర్టుకెళ్ళినా చెల్లదు. కానీ దైవకార్యం కాబట్టి శాస్త్రోక్తంగా దత్తత తీసుకుంటున్నానంతే. అంటే చట్టాల్ని శాస్త్రాల్ని మీకు అనుకూలంగా మార్చుకుంటున్నారన్నమాట. నేను ఇది ఒప్పుకోను. చూడు, ఇప్పటినుంచి మా అమ్మకి నీకు మధ్య నేనున్నాను. మా అమ్మని ఒక్క మాట అన్నా చంపేస్తాను. అన్నా, అన్నా వద్దనా, అన్నా వద్దనా, పదనా వెళ్దాం, పదనా. పంతులు గారు, మీరు కానివ్వండి. ఓం విశ్వం విష్ణు షట్కారో భూత ప్రభు భూత విద్భావో భూతాత్మా భూతభావన భూత ఆత్మా పరమాత్మా చ ముక్తానాం పరమాగతి అవ్యయం పురుష సాక్షి క్షేత్రజ్ఞోక్షరయేవ చ యోగో యోగ విదాం నేత ప్రధాన పురుషేశ్వర నారసింహోపి శ్రీమాన్ కేశవ పురుషోత్తమ. ఓం గణానాన్త్వా గణపతిగుం హవామహే కవిం కవీనామోస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతిభిः సీదసాదనం స్వాహా. శ్రీమన్మహాగణాధిపతే ఇదం నమః. అబ్బాయి మీద అక్షంతలు వేసి ఆశీర్వదించండి అమ్మా. ఓం శతమానం భవతి శతాయు పురుషస్య తేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతి.